సినిమా రిలీజ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది కానీ ఆ సినిమా గురించి రామ్ చరణ్ గారి గురించి మాత్రం ఏదో ఒక ఇంటర్వ్యూస్ లోనో ప్రెస్ మీట్స్ లోనో ఈ గేమ్ చేంజర్ మూవీ గురించి డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి భయ్యా. కొన్ని రోజుల ముందు దిల్ రాజు గారు ఇలా అన్నారు భయ్యా, గేమ్ చేంజర్ వల్లే నాకు లాస్ వచ్చింది, సంక్రాంతికి వస్తున్న సినిమా లేకపోతే మా ప్రొడక్షన్ బ్యానర్ ఉండేదే కాదు అని ఆయన అన్నారు భయ్యా. ఇప్పుడు మళ్ళీ శిరీష్ గారు కూడా ఎంటర్ అయ్యారు. ఆయన లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా అన్నారు భయ్యా, గేమ్ చేంజర్ తో వాళ్ళ బ్రతుకులు అయిపోయాయి అనుకున్నారంట శిరీష్ గారు. పోనీ మూవీ ఫ్లాప్ అయింది అందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు అనుకుందాం, కానీ ఈ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు కానీ డైరెక్టర్ శంకర్ గారు కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదంట భయ్యా. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా, డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా, కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. ఫోన్ చేసి అడుగుతారు, ఎవ్వరు అడగల. అంటే మూవీ ఫ్లాప్ అయిన తర్వాత మనీ ఏదైనా హెల్ప్ కావాలా అని కాల్ చేయలేదంట. అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ వల్ల కొన్ని ఫ్యాన్ వర్క్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాన్ వర్క్స్ కొంచెం పక్కన పెట్టేద్దాం. అసలు RRR లాంటి మూవీ తర్వాత రామ్ చరణ్ గారు దిల్ రాజు గారికి డేట్స్ ఇస్తే మా హీరోకి అట్టర్ ఫ్లాప్ మూవీ ఇచ్చారు. అంతేకాకుండా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత లేనిపోని నిందలు ఆయన మీద వేస్తున్నారని దిల్ రాజు గారిని క్వశ్చన్ చేస్తున్నారు భయ్యా. అయినా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఇంతే భయ్యా, యాక్టర్స్ ని ఇలానే తక్కువ చేసి మాట్లాడతారు. అయినా మూవీకి ప్రాఫిట్స్ వస్తే యాక్టర్స్ కి ఇవ్వలేనప్పుడు లాస్ వస్తే యాక్టర్స్ ఎందుకు ప్రొడ్యూసర్స్ కి ఇవ్వాలి? అయితే ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత చాలా నెగిటివిటీ పెరిగిపోయింది భయ్యా SVC ప్రొడక్షన్స్ మీద. ఇలా జరిగిన తర్వాత నితిన్ గారి తమ్ముడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది భయ్యా. దాంట్లో దిల్ రాజు గారు రామ్ చరణ్ గారికి ఒక ఫ్లాప్ ఇచ్చాను, ఫ్యూచర్ లో సూపర్ హిట్ ఇస్తాను, ఆల్రెడీ దాని మీద గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని చెప్పారు భయ్యా. రామ్ చరణ్ తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది. తొందర ఒక సూపర్ హిట్ సినిమా తీయడానికి ప్రయత్నాలు మొదలైనవి, ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏంటంటున్నారంటే, అన్నా నువ్వు సినిమా చెయ్యకు, ఆల్రెడీ ఒకసారి చేసి మోసపోయావు, 4 years నీ వాల్యుబుల్ టైం ని ఇంకా ఈ గ్యాప్ లో నువ్వు చెయ్యాల్సిన మూవీని కూడా వదిలేసుకుంటే నీకు ఫ్లాప్ సినిమా తీసి అంతేకాకుండా నిన్ను ఇలా బ్లేమ్ చేస్తున్నారని ట్విట్టర్ లో రామ్ చరణ్ గారిని ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తున్నారు భయ్యా. అంతేకాకుండా పెద్ద సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చి షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టి వాగిన అందరి నోర్లు మూసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు భయ్యా. సో మరి చూడాలి ఫ్యూచర్ లో రామ్ చరణ్ గారు దిల్ రాజు గారు మళ్ళీ కొలాబరేట్ అవుతారో లేదో, అలానే వీటి నుంచి రామ్ చరణ్ గారు కూడా ఎలా కంబ్యాక్ ఇస్తారో. ఏదైనా ఈసారి కంబ్యాక్ మాత్రం పర్సనల్ భయ్యా. సో ఈ గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవడానికి మెయిన్ కారణం ఎవరనుకుంటున్నారో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ కూడా చెయ్యండి భయ్యా. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ ట్రెండింగ్ టాపిక్స్, మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కీడా. థ్యాంక్ యూ.